పసిడి నగదీకరణ పథకం నిలిపివేత. అవును. అంటే బంగారు రుణాలు ఏదైతే బంగారం రుణాలు తెచ్చుకుంటారో, ఆ రుణాలు తెచ్చుకునే పథకాన్నయితే నిలిపివేయడం అయితే జరిగిందనమాట. అంటే బంగారాన్ని కుదవపెట్టి లోన్‌లు తెచ్చుకునే పథకాన్నయితే నిలిపివేయడం జరిగింది. పసిడి నగరీకరణ అంటే నగదీకరణ పథకాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ నెల 26 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ రోజు నుంచి మార్కెట్ పరిస్థితుల రీత్యా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే తెలిపిందనమాట. జీఎంఎస్‌లో స్వల్పకాలిక బ్యాంకు డిపాజిట్ 1-3 ఏళ్ళు ప్రభుత్వ డిపాజిట్ 5-7 ఏళ్ళు, దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ 12-15 ఏళ్ల మధ్య కాలాలైతే పథకాలున్నాయి. వీటిలో స్వల్పకాలిక పసిడి డిపాజిట్ పథకాన్ని కొనసాగించే విషయమై బ్యాంకు బోర్డులే నిర్ణయం తీసుకుంటాయి. ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే గృహస్థులు వద్ద వృధాగా ఉన్న బంగారాన్ని ఈ పథకాల్లో డిపాజిట్ చేసి వడ్డీ పొందటం, గడువు ముగిసాక ఆ బంగారం మనం చూసుకుంటే బరువుకు సమానమైన బంగారం లేదా నగదు పొందే వీలు ఆ పథకంలో అయితే ఉంది. పసిడి దిగుమతులు తగ్గించే ఉద్దేశంతో 2015 సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. బంగారు నాణేలు, బిస్కెట్లు, ఆభరణాలను ఈ పథకం కింద బ్యాంకులో ఇచ్చి ఆ విలువపై 2-2.5% వరకు కూడా వడ్డీ పొందే వీలుంది. 2024 నవంబర్ వరకు కూడా ఈ పథకం కింద మనం చూసుకున్నట్లయితే 31,000 కిలోగ్రాములు పసిడి బ్యాంకులో అయితే చేరింది. స్వల్పకాల పథకాల్లో 7,509 కిలోలు, మధ్యకాల పథకంలో 9,700 కిలోలు, దీర్ఘకాలిక పథకంలో 13,000 దాదాపు 14,000 కిలోలు. సో మొత్తంగా అయితే ఇప్పటి వరకు చేరినాయి అనమాట ఇందులోని. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ నగదీకరణ పథకం అయితే ఆపేయడం అయితే జరిగిందనమాట. అయితే ఏదైతే బంగారాన్ని పెట్టి డబ్బులు తీసుకుంటారో బ్యాంకులో ఆ పథకాన్ని అయితే ఆపేయడం అయితే జరిగింది. అయితే స్వల్పకాలికంగా 1-3 సంవత్సరాల లోపల స్వల్పకాలికంగా బంగారం పెట్టి డబ్బులు తీసుకునే పథకానికైతే అది బ్యాంకులకైతే అవకాశం ఇవ్వడం అయితే జరిగిందనమాట. బ్యాంకులు కొనసాగించేందుకు అవకాశం అయితే అనుమతి అయితే ఇచ్చారు. అందువల్ల ఎవరైతే బంగారాలు పెట్టి లోన్లు తెచ్చుకుంటారో వారికి దీర్ఘకాలికంగా అలా వదిలేస్తానంటే కుదరదనమాట. 1-3 ఏళ్లలో 1-3 సంవత్సరాల లోపల వారు ఆ బంగారాన్ని మళ్ళీ మొత్తం తీసేసుకొని మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాల్సనమాట. గతంలో లాగా అలాగా వడ్డీలు కట్టుకుంటూ అలా వండిస్తానంటే కుదరదనమాట. ఎందుకంటే ఇలాగా ఎక్కువ సంవత్సరాలు ఉండే పథకాన్ని అయితే ఆపేయడం అయితే జరిగింది. అంటే అలాగ పెట్టుకోవడానికి అయితే ఒప్పుకోరనమాట. సో ఇది మనకి తాజా సమాచారం. బంగారం ఎవరైతే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారో బ్యాంకులో వారందరికీ కూడా. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.